అయిపోతుంది. అక్కడి నుంచి ఒకటి నా సంవత్సరాలలో మొత్తం 1,20,000 ఎకరాలకి వచ్చేసారి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉన్న స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అదే ప్రారంభానికి ఇచ్చేసిన పెద్దలు, సభాధ్యక్ష వహిస్తున్న పెద్దలు కొండరెడ్డి గారికి, మీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి, వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనారాయణ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, సల్మారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలన్నా. మా వంతు సహకారమే ఉంటుంది, మా వంతు వాళ్ళకి కృషి ఉంటుంది అంతే. కానీ ఏది కూడా మేము తెచ్చేయాలంటే తాలేం, అది జరిగే పనే కాదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకు తెలుసు. ఒక పని చేయించాలి అంటే ఇక్కడ ఉదాహరణకి మీరు ఒక రోడ్డు వేయాలా, ఆ రోడ్డు వేయాలి అంటే అక్కడ ఒక రైతులు కొన్ని ఇల్లు పోతాయి, కొన్ని పొలాలు పోతాయి. ఎవరు మాట్లాడతారు? ఖచ్చితంగా మీ శాసనసభ్యుడే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని మంచి చెడులు చెప్పి దాన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇక్కడే కాదు, అది వినుకొండలో జరిగినా, మాచర్లో జరిగినా, గురజాలలో జరిగినా, ఎక్కడ జరిగినా కూడా అభివృద్ధి మీ శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారే చేస్తారు. ఎందుకంటే పాపం ఏమైనా కానీ మళ్ళీ చెప్తున్నానన్నా, ఎంపీలు మంచోళ్ళు, ఎమ్మెల్యేలు దుర్మార్గులు అంటారు. మాకు కూడా అదే. ఎందుకు చెప్తానంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. మేము పోతే రోడ్డు అడుగుతారు, కాలువ అడుగుతారు, వేయకపోతే మమ్మల్ని తిట్టుకుంటారు. ఊర్లో 2 గొడవలు జరుగుతాయి, ఆ గొడవలు తీర్చాల్సింది శాసనసభ్యుడే. ఒకటికి మంచి చేస్తే ఒకటి దూరం అవుతాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇద్దరిలో ఒకరికి బాధపడతారు, ఒకరికి మంచి చేస్తాం. తప్పైనా మీ ఆశీస్సులు, దీవెనలు జగనానికి ఉండాలా అన్ని రకాలుగా. ఎందుకంటే మా అందరికీ కూడా మేమే లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసేటువంటి మేమే కాదు, అనేక మంది శాసనసభ్యులు ఎట్ట చేస్తాడు మా రాచల రామకృష్ణారెడ్డి ఎలక్షన్స్ 72కి 72, 72కి 72 అన్ని యునానిమస్లు ఎక్కడవుతాయి స్వామి ఇవన్నీ కూడా. ఎందుకంటే సూలూరుపేటకి ఎన్నికలకి మాచల రామకృష్ణారెడ్డి చాలా మంది శాసనసభ్యులు అడిగారు, స్వామి ఎట్ట చేస్తాం అన్ని యునానిమస్లు మాకు అవ్వాలంటే భలే కష్టంగా అవుతాయనంటే, ఎలక్షన్ చేయాలన్నా, చతురత ఉండాలన్నా, కార్యకర్తలకి అండగా ఉండాలన్నా కూడా ఈ రాష్ట్రంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి మీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మధ్యలో వచ్చే వాళ్ళు ఎన్నికల వరకు వస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగో కనిపించే పరిస్థితి ఆ పార్టీలో ఉన్నాయి. నిరంతరం మీకు అండగా కొండగా నిలబడే రామకృష్ణారెడ్డి మాచర్లో నుంచి వేలాదిగా దాదాపు కనీసం 25,000, 50,000 ఓట్ల మెజారిటీ మీరు ఇవ్వాలి, 50,000 ఓట్ల మెజారిటీ ఇవ్వాలని, అలాగే మా బ్రహ్మనారాయణ కూడా ఒక 40,000-50,000 ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎందుకంటే వాళ్ళకి 40-50 ఇక్కడ 50 ఇస్తే నాకు కూడా 1,00,000 వస్తుంది కాబట్టి, నాకు కూడా ఒక స్వార్థం ఉంది కాబట్టి అదే చేత్తో ఇంకొక ఓటు నాకు కూడా ఏమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్ అన్న, జై జగన్. సుదీర్ఘంగా చెప్పారు, ఎప్పుడు ప్రారంభమైందని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఎంతో కొంత నాది కూడా ఒక చిన్న పాత్ర ఉంది. దీనికి సంబంధించి కొంత నాకు తెలుసు కాబట్టి ఎక్కువ అంటే టైం కూడా తీసుకోను. మీలా నాకు కూడా ఆకలిస్తున్నారు నా వ్యక్తిని కాబట్టి తొందరగానే ఫినిష్ చేస్తా. నేను మంత్రి అయిన తర్వాత అనేక సార్లు నేను రామకృష్ణన్న నాకున్న తక్కువ శాసనసభ్యులు అత్యంత ముఖ్యుడు, సోదర సమానులు, బాగా దగ్గర ఎవరంటే మీ శాసనసభ్యులు రామకృష్ణ. అయితే ఎప్పుడు మేము కలుసుకున్నా, ఎప్పుడున్నా కూడా మీ నియోజకవర్గానికి సంబంధించి ఒకటే ఇది అడిగేవాడు, వడకపొడి సెలవుని తొందరగా మనం ఫినిష్ చేయాలా, అది నేను మాట ఇచ్చాను, ఎన్నికల లోపల అన్ని పర్మిషన్స్తో మనం ప్రారంభించాలా, నా ప్రాంతం ఇది ఉండాలని చెప్పి చెప్తుండేవాడు. చెప్పినట్టు ఒకసారి నేను వాసన కానీ ఫారెస్ట్ అధికారులతో 2-3 సార్లు మేము కూర్చొని ఇలా చెప్పారు. 2018లో లోకేష్ వచ్చి ఒక శంకుస్థాపన రాయేసి ప్రజలు మోసం చేసి ఏం పర్మిషన్ లేకుండా ఊరిన టెండర్ పిలిచి వెళ్ళిపోయిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే కేవలం 24,000 ఎకరాలు మాత్రమే ఊరికనే అటు పిలిచి వెళ్ళారు. తర్వాత ఒకసారి రామకృష్ణ అది కాదు 20 కాదు, మొత్తం మా ప్రాంతం అంతా కూడా ఇది ఎక్స్టెండ్ అవ్వాలి, వెలుదుర్తికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి దుర్గి అంతా వెళ్ళాలి, అక్కడి నుంచి బొల్లాపల్లి, తర్వాత